వీధి కుక్కల విషయంలో నిన్న రేణు దేశాయ్ గారు పెట్టిన ప్రెస్ మీటు హాస్యాస్పదంగా మారింది. అనుకున్నదొకటి, అయినదొకటి అన్నట్టు తయారైంది. తను తన ఆవేదన వ్యక్తం చేద్దామని వస్తే అది హాస్యాస్పదంగా తయారైంది. సోషల్ మీడియాలో ట్రోల్స్‌కి గురవుతున్నారు. ఎందుకంటే ఆవిడ ప్రెస్ మీట్‌లో ఔట్ ఆఫ్ బాక్స్ వెళ్ళి సంబంధం లేని అంశాలను ఆవేశపూరితంగా మాట్లాడి అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడారు. ఆవిడంటారు, 1, 2 కుక్కలు కరుస్తున్నాయని వందల్లో కుక్కల్ని చంపడం ఎంతవరకు న్యాయం అని అంటారు. మరి నేను ఒక విషయం అడుగుతాను. మీరు అక్కడ లేవనెత్తిన అంశమే. డెంగ్యూ వల్ల చాలామంది చనిపోతున్నారు. మరి దోమలను అరికట్టాలి. దోమల్లో కూడా కొన్ని దోమలే మనల్ని కుడతాయి. ఒకటో రెండో దోమలు మనల్ని కుడతాయి. అలా అని మనం లక్షల్లో దోమలను చంపేస్తున్నాం. మరి ఇది ఎంతవరకు న్యాయం? దోమల్లో కూడా ఆడదోమలు మాత్రమే మనల్ని కుడతాయి. మరి మొత్తం దోమల సమాజాన్ని మనం చంపేస్తున్నాం. ఇది ఎంతవరకు న్యాయం? మీరు ఇంకో విషయం అడిగారు. ఎక్కడ చాలామంది అనేక విషయాల్లో చనిపోతున్నారు. మానభంగాలు జరుగుతున్నాయి. రోడ్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. డెంగ్యూతో చనిపోతున్నారు. అలాంటప్పుడు మీ నోరు ఎందుకు లేవలేదేమని అడుగుతున్నారు. మరి ఇదే గౌరవంతో నేను అడుగుతున్నాను మిమ్మల్ని. మరి ఇక్కడ 500 కుక్కలు మాత్రమే చనిపోయాయి. మరి రోజు లక్షల్లో కోడులు, మేకలు, ఆవులు మన దేశవ్యాప్తంగా చనిపోతున్నాయి. అవి కూడా జీవులే కదా! మరి ఇదే తీవ్ర స్థాయిలో మీరు వాటి విషయంలో ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? ఎందుకు మాట్లాడలేదు? కోడి, మేక, ఆవు మీ దృష్టిలో జీవులు కావా? ఓన్లీ కుక్క మాత్రమే జంతువా? ఇక్కడ మీరు ఆఫ్టర్ ఆల్ ఒకటో ఇద్దరో మనుషులు చనిపోయారంటున్నారు. అది ఒక జీవి, ఒక మనిషి ప్రాణానికున్న వాల్యూ ఏంటో మీకు తెలియాలి. ఒక మనిషి ప్రాణాన్ని మీరు అంత తక్కువగా చేసి మాట్లాడుతున్నారంటే మీ యొక్క పరిపక్వత ఏంటో అర్థమవుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మానవుడు సంఘజీవి. తన మనుగడ కోసం దేన్నైనా తన సేఫ్టీ కోసం చంపుకుంటూ వెళ్తాడు. ఆదిమ మానవుడి నుంచి ఇప్పటి వరకు అడవుల్ని నాశనం చేసుకుంటూ, పట్టణాలను అభివృద్ధి చేసుకుంటూ, అక్కడున్న క్రూరమృగాల్ని దూరంగా తరిమేస్తూ, చంపుతూ వెళ్ళాడు. రేపు వేరే గ్రహం నుంచి ఏదైనా ఏలియన్స్ మన ఖండం మీదకి, మన భూమి మీదకి వచ్చి అవి మనకన్నా బలవంతమైనప్పుడు అవి మనని వేటాడతాయి, చంపుతాయి. అది సృష్టి ధర్మం. మీరు అది అర్థం చేసుకోవాలి. అంతేకాని మీ ఆవేదన వ్యక్తం చేద్దామని వచ్చి అక్కడ సంబంధం లేని విషయాలను మాట్లాడి హాస్యాస్పదంగా మారి ట్రోల్స్‌కి గురవుతున్నారు. ఇకపైనైనా మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడతారని ఆశిద్దాం.